హలో పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న తెలివైన కథ వినబోతున్నాం. ఒకప్పుడు ఒక పెద్ద చెరువు దగ్గర చాలా చేపలు, కప్పలు, పీతలు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ చెరువు దగ్గర ఒక పాత కొంగ ఉండేది. అది వయసు ఎక్కువ కావడంతో చేపలను పట్టుకోవడం చాలా కష్టమైంది. ఒకరోజు కొంగ చెరువు దగ్గర చాలా బాధగా కూర్చుంది. అప్పుడు చేపలు అడిగాయి, కొంగ మామయ్య, మీరెందుకింత బాధగా ఉన్నారు? కొంగ చెప్పింది, అయ్యో, త్వరలో ఈ చెరువు ఎండిపోతుంది. అప్పుడు మీరందరూ చనిపోతారు. చేపలు చాలా భయపడ్డాయి. అప్పుడు కొంగ మళ్ళీ చెప్పింది, భయపడకండి, నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని మరో పెద్ద చెరువులోకి తీసుకెళ్తాను. చేపలు కొంగ మాటలను నమ్మాయి. కాని కొంగ మాత్రం మోసం చేస్తోంది. అది చేపలను మరో చెరువులోకి తీసుకెళ్లలేదు. ఒక రాయిపైకి తీసుకెళ్లి వాటిని తినేసేది. ఇలా కొంగ ప్రతిరోజూ ఒక చేపను తీసుకెళ్లి తినసాగింది. ఒకరోజు ఒక తెలివైన పీత చెప్పింది, కొంగ మామయ్య, నన్ను కూడా కొత్త చెరువుకు తీసుకెళ్ళండి. కొంగ పీతను తన వెనుక కూర్చోబెట్టుకుని ఎగిరింది. కొద్దిసేపటి తర్వాత పీత కింద చూసింది. అక్కడ చాలా చేపల ఎముకలున్నాయి. పీత అడిగింది, కొంగ మామయ్య, ఇవేంటి? కొంగ నవ్వుతూ చెప్పింది, అవి నేను తిన్న చేపల ఎముకలు. అది విన్న వెంటనే పీతకు చాలా కోపం వచ్చింది. పీత తన బలమైన గోళ్లతో కొంగ మెడను బిగిగా పట్టుకుంది. కొంగ భయపడి కింద పడిపోయింది. పీత తన ప్రాణం కాపాడుకుని తిరిగి చెరువుకు వెళ్ళింది మరియు అన్ని జంతువులకు నిజం చెప్పింది. ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెబుతోంది. విన్న మాటలను వెంటనే నమ్మకూడదు, ముందు నిజం తెలుసుకోవాలి. అందుకే పిల్లలు, తెలివిగా ఆలోచించండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.